ప్రార్థన దైవశక్తికి ఆధారం. ప్రియమైన సహోదర సహోదరీలారా, మనం ఈరోజు ఒక అద్భుతమైన అంశం గురించి ఆలోచించబోతున్నాం. ప్రార్థన. మనం బైబిల్లో చూసినట్లయితే దేవుడు ఆశ్చర్యపడడం అనేది ఒక లోతైన విషయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనంలో మధ్యవర్తి లేకుండుట చూచి ఆయన ఆశ్చర్యపడెను అని వ్రాయబడింది. ఇది మనకు ఏం తెలియజేస్తుంది? మానవులు తమ పాపాల వల్ల దేవునికి దూరమైనప్పుడు వారి పక్షాన నిలబడి విజ్ఞాపన చేసేవారు లేకపోవడం చూసి దేవుడు ఆశ్చర్యపోయాడు. ఇది మన క్రీస్తు రాకడకు ముందు జరిగిన సంఘటన. యేసు క్రీస్తు భూమ్మీదకు వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆయన కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాడు. ఆయన తిరిగి పరలోకానికి వెళ్లే ముందు పవిత్రాత్మను మనకు వాగ్దానం చేశాడు. ఈ పవిత్రాత్మ మనలో నివసించి మన బలహీనతలలో మనకు సహాయం చేస్తుంది. మనకు ఏం ప్రార్థించాలో తెలియని సమయాలలో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తుంది. ఈ గొప్ప వాస్తవాన్ని రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో చూడవచ్చు. మన అవిశ్వాసం మైనస్ దేవుని ఆశ్చర్యం. యేసు ప్రభు కూడా ఆశ్చర్యపడ్డాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో వారి అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడెను అనుంది. ప్రార్థనలో దేవుని శక్తిని నమ్మకపోవడం, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడని విశ్వసించకపోవడం దేవునిని ఆశ్చర్యపరుస్తుంది. మన కాలంలో చాలామంది క్రైస్తవులు ప్రార్థన యొక్క శక్తిని పూర్తిగా నమ్మడం లేదు. మనం ప్రార్థనను కేవలం ఒక విధిగానో ఒక పనిగానో చూస్తున్నాం, కాని అది నిజంగా దేవునితో సంభాషించే ఆయన శక్తిని పొందే మార్గం. ప్రార్థననేది ఈ భూమిపై అత్యంత శక్తివంతమైన సాధనం. ప్రార్థన లోకాన్ని కదిలించగలదు. మన జీవితాలలో, సంఘాలలో ఎందుకు అపజయాలు, నిరుత్సాహాలు ఉంటున్నాయి? ఎందుకంటే మనం ప్రార్థనలో బలహీనంగా ఉన్నాం. రగులుకోవడం లేదు. ఎందుకంటే నిజమైన బలమైన ప్రార్థన చాలా తక్కువగా ఉంది. ప్రార్థన క్రీస్తు ఇచ్చిన 3 గొప్ప ఆజ్ఞలలో ఒకటి. మన రక్షకుడు మనకు 3 గొప్ప ఆజ్ఞలు ఇచ్చాడు. 1 ప్రార్థించండి, 2 చేయండి, 3 వెళ్ళండి. ఈ 3 ఆజ్ఞలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. మనం ప్రార్థనలో గడపకపోతే మనం చేయాల్సిన పనిని సరిగ్గా చేయలేము. సువార్తను ప్రకటించడానికి, దేవుని కార్యం చేయడానికి, ఆత్మీయ జీవితంలో విజయం సాధించడానికి ప్రార్థన చాలా అవసరం. యేసు ప్రభువు ఎల్లప్పుడూ శక్తిమంతుడు. ఆయన హస్తం రక్షించలేనంత చిన్నది కాదు. కాని మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపినప్పుడే ఆయన తన చేతిని చాపి మన పక్షాన అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన, విశ్వాసం, ప్రేమ. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21 నుండి 22వ వచనాల్లో యేసు ఇలా అన్నాడు: మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అది దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు. ఇదొక అద్భుతమైన వాగ్దానం. ఇది కేవలం మాటలు కాదు, ఇది క్రియలలో చూడదగిన సత్యం. అయితే ప్రార్థన అంటే కేవలం మన కోరికలను దేవుణ్ణి ముందు పెట్టడం కాదు. మన హృదయం శుద్ధంగా ఉండాలి. దావీదు మహారాజులా మనం కూడా, దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, కీర్తనలు 51 నుండి 10 అని ప్రార్థించాలి. అప్పుడే మన మనస్సు మనలను దోషారోపణ చేయనప్పుడు దేవుని ముందు మనం ధైర్యంగా నిలబడగలం. మన హృదయము మనయందు దోషారోపణ చేయనీయడలా దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. ఆ తరువాత మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. సాతాను మన ప్రార్థనా జీవితాన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. మన జ్ఞానాన్ని చూసి, మన పనిని చూసి వాడు నవ్వుతాడు. కాని మనం మోకరించి ప్రార్థించడం చూస్తే వాడు గజగజ వణికిపోతాడు. ఎందుకంటే ప్రార్థన దేవునిని కదిలిస్తుంది. మనం దేవునికి, మానవులకు చేయగలిగిన అత్యున్నత సేవ ప్రార్థన. మన సేవ కంటే ప్రార్థన ద్వారానే మనం ఎక్కువ కార్యం చేయగలం. ప్రియమైన సహోదరులారా, మనం మోకాళ్లపై ఉన్నప్పుడు మాత్రమే మనం అన్నిటికంటే ఎత్తులో ఉంటాం. ఈరోజు మీరు ప్రార్థన యొక్క శక్తిని తిరిగి కనుగొనాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు ప్రార్థనలో నిలకడగా ఉన్నప్పుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ సంఘంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మన ప్రార్థన జీవితంలో కొత్తగా ప్రారంభించటానికి పాత శిష్యులు చేసినట్లుగా మనం కూడా అడగాలి: ప్రభువా, ప్రార్థింప నేర్పండి. ఆమెన్.